సిటీ కేబుల్ ప్రారంభమైన రాయకోడ్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఈ నెల 27 శనివారం నుండి మే 2వ తేదీ వరకు రాయకోడ్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలు జరుగుతాయి. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం రాయకోడ్ గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 పల్లకీ సేవ, అనంతరం అగ్నిగుండం, మధ్యాహ్నం 12:30 స్వామివారి కళ్యాణం, సాయంత్రం 6:30 రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకు గల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. అత్యంత పవిత్రమైన రాయకోడ్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని గట్టి నమ్మకం. పల్లకీ సేవ, అగ్నిగుండం, కళ్యాణం, రథోత్సవం కార్యక్రమాల్లో రాయకోడ్ గ్రామస్తులతో పాటు సంగారెడ్డి జిల్లా భక్తులతో పాటు అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాల పరిధిలోని భక్తులు అత్యంత దూరంలో ఉన్న పట్టణాల నుండి, గ్రామాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ఒకసారి స్వామివారి చరిత్రను తెలుసుకుందాం. ఏకశిలాపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఉండడం ఇక్కడి విశేషం. అతి పురాతనమైన ఈ క్షేత్రం 14-15వ శతాబ్దం మధ్యకాలం అనగా కాకతీయ విజయనగర సామ్రాజ్యముల మధ్యగల కాలానికి చెందినది. విజయనగర సామ్రాజ్య శిల్ప రీతిలో గల ఈ విగ్రహాలు రాయలసీమ ప్రాంతం నుండి రాయకోడ్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి చెందిన భక్తులు వారి ప్రాంతానికి తరలిస్తుండగా ఒకరోజు రాత్రి చీకటి పడగా రాయకోడ్ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో సేద తీరారు. వారు తిరిగి బయలుదేరే సమయానికి విగ్రహం ఎంతకు కదలకపోవడంతో మరునాడు రాత్రి వారికి స్వామివారు గజ్జల సవ్వడి, ఘంటారావముల శబ్దములతో అక్కడ ఉన్నవారికి, గ్రామ పెద్దలకు దర్శనం ఇచ్చి, ఇదే నాకు సరైన పుణ్యక్షేత్రం, నేను ఇక్కడే స్వయం ప్రతిష్టంగా వెలుగొందుతానని చెప్పారు. అందుకే నేటికి కర్ణాటక, మహారాష్ట్ర ప్రజల ఇలవేల్పుగా దేదీప్యమానంగా స్వామివారు వెలుగొందుతున్నారు. ఏకశిలా విగ్రహము 6.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కలిగిన శిలపై శ్రీ వీరభద్రేశ్వర స్వామి మరియు భద్రకాళి ఒకే శిలపై ఏ ఆధారం లేకుండా స్వామి, అమ్మవారి శిలా సౌందర్యం వర్ణనాతీతం. సౌందర్యం అద్వితీయం, అమరం. ప్రచండ ప్రతాప రుద్రావతారుడైన ఈ రాయకోడ్ వీరభద్రుడు ఉదయం సమయంలో బాల వీరభద్రునిగా, మధ్యాహ్న సమయంలో యువ వీరభద్రునిగా, సాయంత్రం వృద్ధ వీరభద్రునిగా నేటికి దర్శనమిస్తారు. ఈనాటికి శ్రీ వీరభద్రుడు తన మహిమలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. భక్తులకు కలలో గజ్జల సవ్వళ్లతో, గంట రవములతో ప్రత్యక్షమై వారి కోరికలను తీరుస్తూ కర్తవ్య నిర్వహణని తెలియజేస్తున్నాడు. శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి పేరున ముడుపులు, మొక్కులు మొక్కిన వారు వారి అనుభవాలు నేటికి భక్తులు వివరిస్తూనే ఉన్నారు. వారు వివరించిన భావముల సారము శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించిన, పూజించిన, స్మరించిన, దీపారాధన చేసిన సకల ఐశ్వర్య ఆరోగ్యం కలుగును. దుష్ట గ్రహ దోషములు, భూత ప్రేత పిశాచాది భయములు తొలగిపోవును. ఇట్టి విషయం స్కంద పురాణంలో సైతం వివరించబడింది. మత్స్య పురాణంలోని దేవి భాగవతంలో చెప్పిన విధంగా 108 శక్తి పీఠాలలో శ్రీ భద్రకాళి దేవి కూడా ఉండడం విశేషం. ఇటీవల శిథిలమైన గుండం ప్రాంతంలో నూతన గుండమును నిర్మించగా ఆ గుండంలోని జలధారలు తూర్పు దిశగా ఉన్న నీరు తీయగా, దక్షిణ దిశగా ఉన్న నీరు ఉప్పుగాను, ఉత్తరం దిక్కున ఉన్న నీరు చప్పగా ఉంటుంది. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం జాతర ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. ఓం శ్రీ వీరభద్రేశ్వరాయ నమః. వీరభద్రేశ్వర మహాస్వామి చరిత్ర. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాస్వామి ఇక్కడ ప్రతిష్టాపన చేసేది కాదు. ఈ కర్ణాటక నుంచి రాయచోటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు రాయలసీమ నుండి సుమారు 8-9 దశాబ్దాల కిందట ఈ విగ్రహాన్ని రాయచోటిలో తరలిద్దామని చెప్పేసి తీసుకెళ్తుందంట. అప్పటి కాలంలో బండ్లో ఉంటుందంట. ఆ రోజు నైట్ అయిందని చెప్పేసి ఇక్కడ భద్రకాళి రాయకోట్ పుణ్యక్షేత్రంలో ఇక్కడనే ప్రతిష్టాపన నిలబెట్టారు. అప్పుడు నైట్ మొత్తం ఇక్కడే సెలదీరు తెచ్చిన వాళ్ళు పొద్దున్న లేచి తీసుకెళ్దాం విగ్రహాల కంటే ఎంత ప్రోత్సాహం చేసినా విగ్రహాలు ముందు కదులుతలేవు. ఎందుకు అబ్బా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు మళ్ళీ నైట్లో ఆ రోజు నైట్ అక్కడే సెలదీరు. తర్వాత భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆ తెచ్చిన వీరభద్రుడు గజ్జల సవ్వడితో నాట్యం చేసుకుంటూ కల్లోకి వచ్చాడు. కల్లోకి
వచ్చి ఇదే సరైన పుణ్యక్షేత్రము నన్ను ఇక్కడే ప్రతిష్టాపన చేయండి అని చెప్పి కళ్ళలోకి వచ్చినప్పుడు ఆ విధంగా భక్తుడు అందరికి చెప్తే ఆ విధంగా భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందండి. ఆ మూలంగా మరియు ఆ రైచోటి వాళ్ళు ఇంకో విగ్రహాన్ని పెట్టుకొని ఆ ఊర్లో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ఏ కార్యక్రమం జరిగినా భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాత్మాన్ని అభిషేకం చేసుకొని అక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఈ మన భద్రకాళి సమేత వీరభద్రుని స్వరూపం 3 తీరుగా మారుతుంది. ప్రొద్దున యవ వీరభద్రునిగా, మధ్యాహ్నం యవ్వన వీరభద్రునిగా, సాయంకాలం వృద్ధా వీరభద్రునిగా అవతారం ఇస్తారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ అధిక సంఖ్యలో నుంచి మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఐఏపీ నుంచి కూడా వస్తారు. చాలా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ అభిషేక కార్యక్రమాలు అన్ని పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఇలా చాలా రష్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ అన్ని బస్సు సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు కూడా కలవు. జైరాబాద్ నుంచి మన రైకోడ్ గ్రామం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ 27 కిలోమీటర్లు ఉంటుంది జైరాబాద్ నుంచి. అక్కడ జైరాబాద్ నుంచి బస్సు సౌకర్యాలు అన్ని కలవు. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి జై. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవాం సర్వకార్యేషు సర్వదా. దేవీం వాచమింద్రదేవాతాం విశ్వరూపార్షభో వదంతే సానో మంత్రేషు మూర్తిందుహానాదేర్వాగస్మాం నృపతిష్ఠుతైతో. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవస్థానము ఇది గ్రామం మండలం బైకోడు. ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాస్వామి శ్రావణ మాస సందర్భంగా లక్ష బిల్వార్చన కార్యక్రమము మరియు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం చేయబడుచున్నది. ఈరోజు ముగింపు సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఇప్పుడు తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. తదుపరి కార్యక్రమం బిల్వ పరిసరాలు మొత్తం శ్రీశైలానికి వెళ్ళి పాతాళ గంగలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం చేయడం జరిగింది. శ్రావణమాసం మొత్తం పొద్దున ఉదయం 9 నుంచి 11 వరకు స్వామివారి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. కుమారులు ఒక 150 ఫస్ట్ ఈసారి మొదటిసారి ప్రారంభం చేయడం జరిగింది. అందులో ఈసారి 150 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. దానికి టోకెన్ వచ్చేసి 2000 రూపాయలు పెట్టేసినాం. వాళ్ళ గోత్రనామాలతోటి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామి మా ఇంటి దేవుడు. మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చి అభిషేకం చేసి పోతాము. స్వామిని నమ్మిన వారికి ఎన్నో కోరికలు ఏవి అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే పుణ్యక్షేత్రమే ఇది రాయకోట్ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ఇది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఏకరాతిపైనే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కొలువై ఉన్నాడు. వీరభద్రేశ్వర భగవానికి జయ. వీరభద్ర స్వామి ఇక్కడ పొద్దున బాలకుడు, మధ్యాహ్నం ఎంగువాడు, సమయం వల్ల రాత్రికి వృద్ధం. 3 అవతారాలు ఎత్తాడు. కావున భక్తులందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి కర్ణాటక, మహారాష్ట్ర, మరి తెలంగాణ ఎక్కడ ప్రజలైనాకు వచ్చి ఇక్కడ వీరభద్ర స్వామి కోరికలు నెరవేర్చి ఆ ప్రసాదం తీసుకున్నతో వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. యథావిధి ఎవరైనా సరే పిల్లలు కాని వాళ్ళు కానీ, అలాగే లగ్గం కాని వాళ్ళు కానీ, మరి ఎలాంటి కోరికలు, ధనము, మనము ఏదైనా కావాలన్న వాళ్ళ భగవంతుని కోరి ఎవరైతే 3 చుట్లు వేస్తారో వాళ్ళ సమస్యలను తొలుగును. వీరభద్ర స్వామి నమ్మిన వాళ్ళకు భద్రకాళి. మరి కావున ఎక్కడైనా కానీ శివలింగం పైన ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఉంది కాబట్టి దానికి నమ్మిన వాళ్ళ గురించి కోరికలు నెరవేరును. భక్తి శ్రద్ధలతో ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకుంటే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. సద్గురు వీరభద్రేశ్వర భగవానికి జయ. నా పేరు కృష్ణ. నేను ఇక్కడ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి వీరభద్రేశ్వర దేవాలయం ఎండోమెంట్ తరఫున శ్రావణ మాసంలో పోయిన సంవత్సరం 2022 శ్రావణ 22 నుండి రోజు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించబడింది. అప్పటి నుంచి ఇక్కడ రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం మరియు భక్తులకు వసతి ఇక్కడ ఇంతకుముందు ఏం చేయకూడదు. ఇక్కడ ఇప్పుడు కొత్తగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎండోమెంట్ తరఫున మా ఈఓ గారు చాలా కోఆపరేషన్గా ఉండి ఆయన చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటాం. భక్తులు ఎవరైనా నిత్యానందం చేయాలనుకుంటే ఒక రోజుకు ఒక భక్తునికి 2110 రూపాయలు
సంప్రదిస్తే వాళ్ళ పేరు మీద ఆ రోజు వాళ్ళ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అది వాళ్ళది ఇంటి కార్యక్రమం బర్త్డే కానీ, మ్యారేజ్ కానీ, పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఏమైనా చెప్తే మేము ఇక్కడ కొంత ఎంతో తీసుకొని వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మేము అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఒక కృషి భక్తుల నుంచి ఎంత ఇస్తే అంత మేము సంప్రదించుకొని అందులో మేము కూడా వాళ్ళ తరఫున మా తరఫున అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేవతాభ్యో నమో నమః. ఇక్కడ ఉన్నటువంటి రాయకోడి వీరభద్రుడు మన తెలంగాణ ఈ జైరాబాద్ ఏరియా కాడికి వెళ్ళి మొత్తం కర్ణాటకకి వెళ్ళి చూసుకుంటే ఇంత పెద్ద విగ్రహము ఎక్కడ లేదు. ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రుడు గత కొన్ని సంవత్సరాల క్రితము పూర్ణ చాలా చిన్న దశలో ఉండే. ఇక్కడ ఉన్నటువంటి పంతుళ్ళు, జంగమయ్యలు వారి యొక్క సహకారముతో ఈ యొక్క గుడి ప్రతి ఒక్క భక్తుడికి వాళ్ళు తోచిన విధంగా సహాయం చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చేట్టుగా చేసి వారి నుంచి కానుకలు తీసుకొని ఇంత పెద్దగా గుడి చేయడం జరిగింది. ఇప్పుడు ఎండోమెంట్లకు పోవడం జరిగింది. కానీ పంతులకు మాత్రం కట్నం అనే పూజారికి దక్షిణ అంటే జీతాలు కొద్దిగా పెంచితే బాగుంటుంది. ఎందుకంటే భగవంతుని స్మరణలోనే ఉంటున్నారు కనుక అట్లా పెంచితే కూడా బాగుంటుంది. ఎందుకంటే ధర్మరక్షణ చేసేదే పంతులు కాబట్టి వాళ్ళకు కొద్దిగా పెంచాలి. నా విధంగా విన్నపం. CT Cable